సెంటర్లో తమ్ముడు పైన అక్క ఉందండి. నాకు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. నాకు ఏ పనులైనా దగ్గరకు వచ్చి అయిపోతున్నాయి సార్. ఒక 7 సంవత్సరాలు ఇచ్చి 8 సంవత్సరాల నుంచి. మీరు చెప్పినట్లు ఈశాన్యం నొక్కిందా ఆగ్నేయం నొక్కిందా ఆ స్థలానికి? ఆజ్ఞ కొంచెం నొక్కింది. ఆగ్నేయం నొక్కింటే అక్కడ ఈశాన్య దోషం ఉండదు. కానీ మీరు పడమరలో ఉన్నారు కాబట్టి మీ ఇంటికి మీ పోర్షన్ ఏదైతే ఉంటున్నారో అక్కడ తూర్పు వచ్చేసి ఖాళీ లేకుండా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక స్థలంలో ఎక్కడైనా సరే ఉన్నప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ అందరూ ఒకటే వాడుకోవాలి. కింద ఒకరు పైన ఒకరు పైన ఒకరు అంతే. ఇట్లా మీరు వెస్ట్ పోర్షన్లో మీరున్నారు, తూర్పు పోర్షన్లో వచ్చి మీ తమ్ముడేమన్నట్టున్నారు. అక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే మీకంటే మీ తమ్ముడు బాగుంటాడు. ఎందుకంటే మీకు పడమర నుంచి వెంటిలేషన్, తూర్పు నుంచి వెంటిలేషన్ లేకుండా ఉండాలి. కాబట్టి కొంచెం ఆ పోర్షన్ను మారడమా లేదంటే వాస్తు దోషాలు కేవలం తీవ్రంగా ఉన్నాయో ఆలోచన చేసి ఆ యొక్క నిర్ణయం చేయండి. ఎందుకంటే మీకు ప్రజెంట్ వచ్చేసి తూర్పు నుంచి వెంటిలేషన్ లేదు, తూర్పు ఖాళీ లేదు. కాబట్టి మీరు ప్రయోజకులు కావడానికి అవకాశమే లేదు. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. సరేనా అండి?